చిరుత పునర్జన్మ. రాజు షేర్ సింగ్ అడవిలో తన గుహ బయట తన చిన్ననాటి స్నేహితుడైన అమాయకపు చిరుత దగ్గర కూర్చున్నాడు. బోలు, నా తరువాత మన అడవి వాసుల్ని ఎల్లప్పుడూ రక్షించు. అలా ఎందుకు చెప్తున్నావు షేర్ సింగ్? ఇప్పుడు నా ప్రాణానికి ఎటువంటి భరోసా లేదు. నాకున్న ఈ వ్యాధి నన్ను లోపలే తినేస్తోంది. నీకు ఏం కాదు షేర్ సింగ్, మనిద్దరం ఎల్లప్పుడూ కలిసి ఉంటాం. అప్పుడే అక్కడికి అడవిలో ఉంటున్న జంతువులన్నీ వస్తాయి. మహారాజా, రేపు మన రంగీల జమ్రూ కోతి యొక్క పెళ్లి. చాలా సంతోషకర విషయం. కంగ్రాట్స్ జమ్రూ. రాజాబాబు, మేము కొంతమంది జంతువులం పక్షులం కలిసి కొండ ప్రాంతానికి వెళ్లాలనుకుంటున్నాం. అక్కడి నుండి మేము తామర పువ్వులను తీసుకురావాలి. వద్దు, మీలో ఎవరు కూడా అడవి దాటి బయటికి వెళ్ళకండి. తెలుసు కదా, అడవి బయట ప్రపంచం చాలా భయంకరమని. కానీ మహారాజా, నా కాబోయే భార్యకి కమలం పువ్వులంటే చాలా ఇష్టం. ఇంకా తను కోరుకుంది మా పెళ్లినాడు అడవిని అలంకరణ కమలం పువ్వులతోనే అవ్వాలని. కానీ జమ్రూ, రాజాబాబు, మేం త్వరగా తిరిగొచ్చేస్తాం. పెళ్లి జీవితంలో ఒక్కసారే అవుతుంది కదా. అవును మహారాజా, ఇంకా ఎలాగో మీరుండగా ఎవరికి కూడా అంత ధైర్యం లేదు మాకు హాని తలపెట్టడానికి. షేర్ సింగ్, నేను వీళ్ళందరితో పాటు వెళతాను. మన కోతి యొక్క పెళ్లి, మనం మొత్తం అడవిని పెళ్లి కూతురులాగా అలంకరణ చేద్దాం. అలా అయితే నేను కూడా మీతో వస్తాను. లేదు షేర్ సింగ్, నీ ఆరోగ్యం బాగోలేదు. నువ్వు ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకో. నేనున్నా కదా వీళ్ళందరితో. ఎంతైనా అడవికి రాజు కదా. షేర్ సింగ్ ని చూసి అందరూ ఎంత భయపడేవారంటే పక్కనే ఉన్న ప్రాంతాల నుంచి కూడా ఎవరూ ఈ అడవిలోకి రావడానికి ధైర్యం చేసేవారే కాదు. షేర్ సింగ్ అంటే అందరికీ అంత భయం. అలాగే, కానీ త్వరగా తిరిగి రండి. అప్పుడే షేర్ సింగ్ స్నేహితుడు బోలు చిరుత కొంతమంది స్నేహితులతో అడవి బయట ఉన్న ఒక కొండ ప్రాంతానికి వస్తాడు. అక్కడే తామర చెరువులో చాలా తామర పువ్వులు కనిపిస్తాయి. త్వరగా పోలు తీయడం మొదలు పెట్టండి. మనం చీకటి పడే లోపలే అడవిలోకి వెళ్ళిపోవాలి. అందరూ పువ్వులు తెంపడం మొదలు పెడతారు. అక్కడే కొంత దూరంలో ఒక ప్రాంతంలో భయంకరమైన నక్కలు, భయంకరమైన పక్షులు మరియు జంతువులు అక్కడున్నాయి. అవి ఎప్పుడూ షేర్ సింగ్ తో కలిసి ఉంటున్న అడవి వాసులను చంపడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. మిత్రులారా, మీకు ఈ విషయం తెలిసిందా? షేర్ సింగ్ అడవి మనుషులు ఎందుకు కొండ ప్రాంతం వైపు వెళ్ళారు? అరే, ఆలోచిస్తావేంటి? పద, వెళ్ళి ఆ షేర్ సింగ్ అడవి వాళ్ళందరినీ కూడా మనం ఆహారం చేసుకుందాం. కానీ జాగ్రత్త, తెలుసుగా ఆ షేర్ సింగ్ ఎంత ప్రమాదకారో. ఒకవేళ తనకు తెలిసిందా, ఒక్క క్షణంలోనే మనకు మరణాన్ని పరిచయం చేస్తాడు. షేర్ సింగ్ అంటే చుట్టుప్రక్కల వాళ్ళు చాలా భయపడేవారు. అందరూ గజ గజ వణికిపోయేవారు. అప్పుడే అక్కడికి ఒక గ్రద్ద ఎగురుకుంటూ వస్తుంది. అయ్యా, షేర్ సింగ్ తన గృహలో ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు. మంచి విషయం ఏంటంటే షేర్ సింగ్ కి ఇప్పుడు ఒంట్లో బాలేదు. షేర్ సింగ్ ని చంపడానికి ఇదే మంచి సమయం. ఏంటి? అయ్యా, దాడి చేద్దామా? చాలా రోజుల నుండి మన కన్ను షేర్ సింగ్ అడవువాసులపై ఉంది కదా. మనం కానీ ఆ షేర్ సింగ్ ని మరియు ఆ చిరుతని చంపేస్తే అక్కడున్న వాళ్ళ మీద మనమే రాజు వెళ్ళొచ్చు. మీలో సగం మంది నాతో పాటు షేర్ సింగ్ అడవికి రండి. ఇంకా మిగిలిన వాళ్ళు షేర్ సింగ్ మిత్రుడు చీతాను చంపడానికి వెళ్ళండి. నక్కలు మరియు వాటి స్నేహితులు చాలా ఏళ్లుగా షేర్ సింగ్ అడవువాసులను బానిసలుగా చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడే వాళ్ళు 2 గ్రూపులుగా మారి వేరువేరు దిశల్లో బయలుదేరతారు. కొంతసేపటికి కాలు నక్క, కొన్ని జంతువులు మరియు పక్షులు షేర్ సింగ్ అడవిలోకి ప్రవేశిస్తాయి. మిత్రులారా, ఎవరు ఎదురొచ్చినా వాళ్ళని చంపవతలేసేయండి. అప్పుడు వాళ్ళందరూ షేర్ సింగ్ గుహలోకి వచ్చి చూసేసరికి షేర్ సింగ్ చనిపోయి ఉండడం వాళ్ళందరూ చూస్తారు. ఈ షేర్ సింగ్ ఏంటి ముందే చనిపోయాడు? మన శత్రువు మనం ఇక్కడికి రాకముందే చనిపోయాడా? షేర్ సింగ్ ఒక భయంకరమైన జబ్బుకి గురయ్యాడు. అదే జబ్బు ఈరోజు షేర్ సింగ్ ని తన ప్రాణం లేకుండా చేసింది. అయితే ఆ నక్క మరియు అతని స్నేహితులు అడవిలో ఉన్న వేరే జంతువులను కలుస్తాయి. వీళ్ళెక్కడి నుంచి వచ్చారో? చిరుతబాబాయ్, భయపడకండి మిత్రులారా, ఈ చిరుతపుల్ని నంచుకొని తినేయండి. అప్పుడే అక్కడికి వచ్చిన జంతువులన్నీ అమాయకపు చిరుత మీద ఒక్కసారిగా దాడి చేస్తాయి. ఇది చూసిన షేర్ సింగ్ యొక్క అడవివాసులు అక్కడి నుండి పారిపోతాయి. కొంతసేపటికి ఆ చిరుతకు చాలా దెబ్బలు తగులుతాయి. ఏమైంది చిరుత? ఈ రోజు నువ్వు మా ఎదురుగా ఇంత బలహీనంగా ఎందుకు పడి ఉన్నావు? నీ మిత్రుడు షేర్ సింగ్ తో పాటు వస్తే భలే ధైర్యంగా ఉంటావే. నేను మిమ్మల్ని వదల. అప్పుడే ఆ చిరుత కళ్ళను ఒక గ్రద్ద పొడిచేస్తుంది.
ఒత్తి కాలింది కానీ బాంబు కాళ్ళ. మిత్రులారా, ఈ చిరుతకి మామూలు చావు ఇవ్వకండి. ప్రపంచం అంతా ఇతని చావు కథ చెప్పుకోవాలి. అప్పుడే ఆ జంతువులన్నీ ఆ చిరుతను అతి క్రూరంగా భయంకరంగా చంపేస్తాయి. సాయంత్ర సమయం కాలు నక్క అతని స్నేహితులతో షేర్ సింగ్ అడవిలో నిలబడతాడు. మహారాజా, మా మహారాజును చంపేశారు. చూసుకోండి మీ రాజుని, ఇంకా మీ రక్షకుడు చిరుతని. వీళ్ళ శవాలు ఎలా చెట్టుకి ఎలాడుతున్నాయో. ఇదే గతి పడుతుంది. మాకు వ్యతిరేకంగా ఎవరైనా ఆలోచించినా సరే. ఇక ఇప్పుడు నేనే ఈ అడవికి రాజుని, ఇంకా మీరంతా మా బానిసలు. ఆ తర్వాత కాలు నక్క మరియు అతని స్నేహితులు ఆ అడవి వాసులందర్నీ బానిసలుగా మార్చేస్తారు. మరియు అక్కడున్న అందర్నీ రోజూ చాలా హింసిస్తారు. వారిని చంపి తినేస్తూ ఉంటారు. మరియు పనంతా కూడా వారి చేతనే చేయిస్తారు. సుమారు 10 సంవత్సరాల తర్వాత షేర్ సింగ్ అడవి ఇప్పుడు నక్కల అడవిగా మారింది. అక్కడ నక్కల రాజ్యమే నడిచింది. ఒకరోజు ఈ తోడేళ్ల జులుం మన మీద ఎప్పుడు పోతుందో. 10 ఏళ్ల నుండి వీళ్ళు మన జీవితాన్ని నాశనం చేశారు. నా వల్ల కావడం లేదు ఇంత పని. భగవంతుడా, ఈ బానిస బతుకు కంటే మంచిది మీరు నాకు చావునివ్వండి. ఒకవేళ మన రాజు బతికే ఉంటే ఈ రోజు మన మీద ఇటువంటి జులు ఉండేది కాదు. అప్పుడే అక్కడికి కాలు నక్క స్నేహితులు వస్తారు. తొందర కానివ్వండి. కానివ్వండి, త్వరగా ఇల్లు కట్టాలి. నక్క మరియు కుక్క ఎలుగుబంటి మరియు ఇతర జంతువుల మీద దాడి చేస్తాయి. అప్పుడే అక్కడికి దూరంగా ఒక నల్ల చిరుత వస్తుంది. అక్కడ ఉన్న జంతువులను చూస్తుంది. ఈ జంతువులు ఇంత పెద్ద పెద్ద రాళ్లను మోసుకుని ఎక్కడికి వెళుతున్నాయో. ఇంకా ఈ తోడేళ్ళు ఇంకా కుక్క వీళ్ళని ఎంతగా ఎందుకు హింసిస్తూ ఉన్నాయి? ఈ చిరుత దూరంగా ఉన్న ఒక అడవికి చెందినది. పద చూద్దాం అసలు వీళ్ళెవరని. ఒకవేళ వీళ్ళ ప్రాంతంలో నాకు నీళ్లు దొరుకుతాయేమో. చాలా ఎక్కువ దాహం వేస్తోంది. ఆ చిరుత వాటిని దొంగతనంగా అనుసరిస్తుంది. కొంత సమయానికి అందరూ షేర్ సింగ్ అడవికి చేరుకుంటారు. ఈ చిరుత నీటిని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చింది. అప్పుడే తన కన్ను షేర్ సింగ్ అడవి మీద పడింది. ఈ అడవి ఏదో తెలిసిన అడవిలాగా ఉంది. ఇదంతా ఏంటి? నేను ఆ సింహంతో పాటు ఎవరో సింహం. చిరుత ముందుకు వెళ్తున్న కొద్దీ ఎక్కడ చూసినా షేర్ సింగ్, చిరుత మరియు ఎలుగుబంటి జ్ఞాపకాలు వస్తూనే ఉన్నాయి. ఇదంతా ఎలా? నేను అప్పుడే చిరుతకు ఎదురుగా ఒకవైపు భయంకరమైన నక్కలు, మరోవైపు అక్కడే ఉన్న జంతువులు కనిపిస్తాయి. నక్కలు ఆ జంతువులను చిత్రహింసలు పెడుతూ ఉంటాయి. వాటిని కొడుతూ ఉంటాయి. త్వరగా పని చేయండి, లేదా చెమడాలు ఒల్చేస్తాను మీకు. ఇదంతా ఈ జంతువుల మీద ఇంత జులుం ఎందుకు చేస్తున్నారు? అప్పుడే చిరుత కన్ను షేర్ సింగ్ గుహపై పడుతుంది. ఆ గుహను చూసి చిరుతకు షేర్ సింగ్ మరియు ఆ చిరుత సీన్ గుర్తొస్తుంది. ఈ సింహం ఎవరు? ఇంకా నా పోలికలతోనే ఉన్న ఈ చిరుత పులి ఎవరు? ఎందుకు నాకు అది మళ్ళీ మళ్ళీ ఆ సింహంతో కనిపిస్తోంది? ఎలా అనిపిస్తుందంటే నేను ఈ అడవిలో ఇంత ముందు కూడా ఉన్నట్టుగా ఉంది. ఈ అడవితో నాకేదైనా పాత అనుబంధం ఉందా? అప్పుడే ఒక కుందేలు ఒక పెద్ద తాడును లాగుతూ ఉంటుంది. తన కన్ను నల్ల చిరుతపై పడుతుంది. మన రక్షకుడు చిరుత పులి గారు వచ్చారు. ఇది విన్న అందరూ నల్ల చిరుత వైపు తిరిగి చూస్తారు. మన రక్షకుడు తిరిగి వచ్చేసాడు. మన రక్షకుడు మళ్ళీ వచ్చాడు. చూడ్డానికి నల్ల చిరుత అమాయక చిరుతలాగా ఉన్నాడు. అందరూ తన్ని అమాయకపు చిరుతే అనుకున్నారు. అప్పుడే షేర్ సింగ్ అడవిలో ఉన్న జంతువులన్నీ పరిగెత్తుకుంటూ నల్ల చిరుత దగ్గరికి వస్తాయి. మా రక్షకుడు మమ్మల్ని కాపాడడానికి వచ్చాడు. చిరుత గారు, మీరెక్కడికి వెళ్ళిపోయారు ఇంతకాలంగా? మా రాజు షేర్ సింగ్ ఎక్కడా? మమ్మల్ని రక్షించండి చిరుతన్న. ఈ నక్కలన్నీ మాకు నరకం చూపిస్తున్నాయి. మా జీవితాలను నాశనం చేసేశాయి. అందరూ నల్ల చిరుతను చూసి చాలా సంతోషపడతారు. కానీ నల్ల చిరుతకు మాత్రం ఏమీ అర్థం కాలేదు. మరోవైపు కాలు నక్క మరియు అతని స్నేహితులు నల్ల చిరుతను చూసి అవాక్కవుతారు. అయ్యా, ఇదేంటి? చిరుత మళ్ళీ బ్రతికెలా వచ్చింది? దీన్నైతే మేము స్వయంగా మా చేతులతో చంపాం, కానీ ఇది బతికి ఎలా వచ్చింది? రాక్షసుడెల్లారా, చూడండి, మమ్మల్ని కాపాడడానికి మా మిత్రుడు, మా రక్షకుడు చిరుత వచ్చాడు. ఒకవైపు షేర్ సింగ్ అడవికి చెందిన జంతువులుంటే ఇంకోవైపు నక్క మరియు తన అనుచరులున్నారు. ఉస్తాద్, ఈ చిరుతను మనం సర్వనాశనం చేసేద్దాం.
నిజం చెప్పాలంటే ఇది అమాయకపు చిరుతే. ఇది తన పునర్జన్మ. అప్పుడే నక్క మరియు అతని స్నేహితులు చిరుతపై దాడి చేస్తాయి మరియు ఆ చిరుతను గాయపరిచి ఒక బోన్లో బంధిస్తాయి. ఇతనేనా మీ దేవరా? తనని తను కాపాడుకోలేడు. వీడు మిమ్మల్ని అందరినీ కాపాడతాడా? అక్కడ బోన్లో ఉన్న చిరుత బాగా దెబ్బలు తగిలి బాధపడుతూ ఉంటుంది. ఆ చిరుతకి ఏమీ గుర్తులేదు. ఇది చూసిన షేర్ సింగ్ అడవిలో ఉన్న జంతువులు ఏడుస్తాయి. అప్పుడే ఒక నక్క ఎలుగుబంటను పట్టుకొని దాన్ని కొడుతూ హింసించడం మొదలు పెడుతుంది. కోపడండి. నక్క అదే పనిగా ఎలుగుబంటని కొడుతూనే ఉంది. అది చూసిన చిరుతకు జరిగినదంతా మళ్లీ గుర్తొస్తుంది. తనే ఈ అడవిలో ఉన్న వాటినన్నిటినీ రక్షించే చిరుత మరియు షేర్ సింగ్ స్నేహితుడు. అప్పుడే తనకి తన కళ్ళ ముందు ఆ నక్క మరియు అతని అనుచరులు కనిపిస్తారు. తన్ని ఎలా చంపారో అంత స్పష్టంగా గుర్తొస్తుంది. నా అడవి జంతువుల్ని వదిలిపెట్టండి. ఒకవేళ ఒక్క కొరడా దెబ్బ కొట్టినా ఇక నేను మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టను. అది చూసి అక్కడ ఉన్న జంతువులన్నీ చాలా సంతోషిస్తాయి. మన రక్షకుడికి మొత్తం గుర్తొచ్చింది. అప్పుడే ఆ చిరుత బోన్ను పగలగొట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది పగలకపోవడంతో అది చూసి అక్కడే ఉన్న నక్క మరియు తమ స్నేహితులందరూ నవ్వుతారు. నీ వల్ల చచ్చిన అవధి ఈ పంజరాన్ని భేదించడానికి. అప్పుడే ఆ నక్క స్నేహితులు అక్కడ ఉన్న జంతువుల మీద దాడి చేయడం మొదలు పెడతాయి. భగవంతుడా, నాకు శక్తినివ్వు. నేను ఈ తోడేళ్ల నుంచి నా అడవి జంతువుల్ని కాపాడుకోవాలి. అయితే ఆ చిరుత గట్టిగా అరుస్తుంది. అప్పుడు బోన్లో షేర్ సింగ్ రాజు ఆత్మ ప్రత్యక్షమవుతుంది. బోలు, షేర్ సింగ్ నువ్వా? షేర్ సింగ్ ఆత్మని చూసి ఆ చిరుత ఆశ్చర్యపోతుంది. చూడు షేర్ సింగ్, మన అడవి జంతువుల పరిస్థితి చూడు. ఎలా ఇంత బాధలు భరిస్తూ జీవిస్తున్నారు. దిగులు పడద్దు బోలు. మన ఇద్దరం కలిసి ఈ తోడేళ్ల మందని భూమిలో పాతిపెట్టేద్దాం. అప్పుడు షేర్ సింగ్ ఆత్మ ఆ చిరుత ఒంట్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ అమాయకపు చిరుత చాలా శక్తివంతుడైపోతాడు మరియు ఒకే ఒక దెబ్బతో ఆ బోను విరగ్గొట్టేస్తాడు. మా అడవి జంతువుల్ని తాకడానికి మీకు ఎలా ధైర్యం వచ్చింది తోడేళ్ళు? అప్పుడు ఆ పొగరబోతున్నక్క చిరుత వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. అయితే ఆ అమాయకపు చిరుత ఒకే ఒక్క దెబ్బతో ఆ నక్కను చిత్తు చిత్తు చేస్తుంది. ఆ తర్వాత ఆ చిరుత నక్క స్నేహితులను కూడా చిత్త కొట్టి సర్వనాశనం చేస్తుంది. షేర్ సింగ్ అడవిలో ఉన్న వాళ్ళంతా ఇది చూసి చాలా సంతోషిస్తారు. అయితే ఆ చిరుత అక్కడ ఉన్న భయంకరమైన జంతువులను మరియు పక్షులను చిత్తు చిత్తు చేస్తాడు. అయితే ఇంకా ఆ నక్క మాత్రమే మిగిలింది. ఏం చేసావు నువ్వు? ఇప్పుడు నీకు కూడా చివరి గడియలు వచ్చేసాయి తోడేలు. అయితే అప్పుడు ఆ చిరుత ఒకే ఒక దెబ్బతో ఆ నక్క తలను వేరు చేస్తుంది మరియు ఆ తలను ఒక చెట్టుకు వేలాడదీస్తుంది. అప్పుడే షేర్ సింగ్ యొక్క ఆత్మ అందరి ముందు ప్రత్యక్షమవుతుంది. బోలు, ఇప్పుడు నువ్వు మన అడవి వాసులతో కలిసి ఎల్లప్పుడు వీళ్ళని రక్షించు. మహారాజా, నిజం చెబుతున్నామందరం. ఒక మంచి రాజు, ఒక మంచి రక్షకుడు ఎప్పుడూ కూడా వాళ్ళ సైన్యాన్ని ఏ క్షణంలో కూడా బలహీనపడనివ్వరు. ఈ రోజు మీరిద్దరూ మా ప్రాణాలు కాపాడి ఈ విషయాన్ని రుజువు చేశారు. అందరూ తమ రాజైన షేర్ సింగ్ కి కృతజ్ఞతలు తెలుపుతారు. ఆ తర్వాత షేర్ సింగ్ మరియు అమాయకపు చిరుత తమ స్నేహితులతో సంతోషంగా కాలం గడిపారు మరియు వాళ్ళని ప్రమాదాల నుండి రక్షించసాగారు.